హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మన లైఫ్ జర్నీలో మనం ఎంతో మందిని కలుస్తాం. కొన్ని కనెక్షన్స్ బిల్డ్ అవుతాయి, ఫ్రెండ్షిప్ క్రియేట్ అవుతాయి. అవి లైఫ్ టైం పాటు ఉంటాయని మనం ఆశిస్తాం. కానీ ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యారా? కొన్ని రిలేషన్షిప్స్ మీ ఎనర్జీని డ్రైన్ చేస్తున్నాయా? మీ కాన్ఫిడెన్స్ తగ్గిస్తున్నాయా? లేదా చివరికి మోసపోయినట్టు అనిపిస్తుందా? ఇది నిజంగా చాలా పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్. అప్పుడు మనకు ఒక క్వశ్చన్ మిగులుతుంది: అసలు ఎవరిని నమ్మాలి మనం? ఈ రోజు మనం చరిత్రలోని గొప్ప ఒకరైన ఆచార్య చాణక్యుడి జ్ఞానంలోకి వెళ్ళబోతున్నాం. శతాబ్దాల క్రితమే చాణక్యుడు తన ప్రసిద్ధ గ్రంథం చాణక్య నీతిలో జీవితానికి చాలా శక్తివంతమైన సూత్రాలను చెప్పారు. ఈ బోధనలు ఇప్పటికీ అంతే సంబంధితంగా ఉన్నాయి. చాణక్య నీతి అనేది ఒక కంపాస్ లాంటిది. మన నిర్ణయాలను సరైన దిశలో తీసుకువెళ్లే మార్గదర్శి. ప్రశాంతమైన విజయవంతమైన జీవితాన్ని నిర్మించుకోవడానికి మనకు సహాయపడే కాలాతీత జ్ఞానం. చాణక్యుడు ఒక మాస్టర్ స్ట్రాటజిస్ట్, ఆర్థికవేత్త, రాజస రహదారుడు. కానీ అంతకన్నా ముఖ్యంగా మానవ స్వభావాన్ని లోతుగా అర్థం చేసుకున్న వ్యక్తి. ఆయన ఒక స్పష్టమైన హెచ్చరిక ఇచ్చాడు: మనతో ఉండే వ్యక్తులు మన ఎదుగుదల, మనశ్శాంతి, భవిష్యత్తు మీద ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తారు. అందుకే మన ఇన్నర్ సర్కిల్లోకి ఎవరికి ఎంట్రీ ఇవ్వాలో చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. చాణక్య నీతి స్పష్టంగా చెబుతుంది: కొన్ని రకాల వ్యక్తులతో స్నేహం ఉండే శాంతి ఉండదు, ఎదుగుదల ఉండదు, ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. నిజానికి చాణక్యుడు 5 రకాల వ్యక్తులను స్పష్టంగా గుర్తించారు. వాళ్ళు నమ్మకానికి లేదా స్నేహానికి ఎప్పటికీ అర్హులు కారని ఆయన తేల్చి చెప్పేశారు. అలాంటి వాళ్ళతో దగ్గరైతే గుండె కోత, ద్రోహం, అడ్డంకులు తప్ప ఇంకేమీ ఉండవు. సో మీరు సిద్ధంగా ఉన్నారా ఈ 5 రకాల వ్యక్తులు ఎవరో తెలుసుకోవడానికి? ఈ జ్ఞానం మీకు సంబంధాలను శాశ్వతంగా మార్చగలదు. మొదటి రకం ప్రామిస్ బ్రేక్ చేసేవాళ్ళు. చాణక్యుడు మొదట హెచ్చరించిన రకం ఇదే. మాట నిలబెట్టుకోలేని వాళ్ళు. ఒక్కసారి ఆలోచించండి. నమ్మకం అనేది ఏ రిలేషన్షిప్ లో అయినా పునాది కదా. కానీ తమ మాటనే గౌరవించిన వాళ్ళని ఎలా నమ్మగలం? ఇలాంటి వాళ్ళు ఒక్కటి చెప్తారు, ఇంకోటి చేస్తారు. సులభంగా ప్రామిస్ చేసేస్తారు. వీలుగా లేకపోతే అదే సులభంగా బ్రేకప్ చేసేస్తారు. హెల్ప్ చేస్తా అంటారు, నీతో ఉంటా అంటారు, సీక్రెట్స్ ని సేఫ్ గా ఉంచుతా అంటారు. కానీ అవి కేవలం గాలి మాటలు మాత్రమే. చాణక్యుడి ప్రకారం వాస్తవంగా పదే మాట మార్చే వ్యక్తికి బలమైన వ్యక్తిత్వం ఉండదు. వాళ్ళ ఉద్దేశాలు అనుమానాస్పదంగా ఉంటాయి. వాళ్ళ లాయాలిటీ తమ స్వార్థపూరిత అవసరాల మీద ఆధారపడి ఉంటుంది. ఇలాంటి స్నేహం ఇసుక మీద ఇల్లు కట్టినట్టే అని ఆయన చెప్పారు. ఎప్పుడూ అభద్రతా భావం. ఈసారి మాట నిలబెడతాడా అన్న సందేహం. చాణక్యుడు స్పష్టంగా చెబుతారు: వ్యక్తిగత లాభం కోసం ఏ సంబంధాన్నైనా మోసం చేస్తారు. సో గుర్తుంచుకోండి, మాటల కంటే చేతలను గమనించండి. పదే ప్రామిసెస్ బ్రేకప్ చేసే అది పెద్ద రెడ్ ఫ్లాగ్. రెండవ రకం అలవాటుగా అబద్ధాలు చెప్పేవాళ్ళు. ఇది అందరికీ తెలిసిన విషయమే అనిపించవచ్చు, కానీ చిన్న చిన్న అబద్ధాలను మనం తేలికగా పట్టించుకోము. చాణక్యుడు మాత్రం ఈ విషయంలో చాలా కఠినంగా ఉంటారు. అలవాటుగా అబద్ధం చెప్పే వ్యక్తితో స్నేహం ఎప్పుడూ స్థిరంగా ఉండదు. ఎందుకు అబద్ధాలు చెబుతారు? తమ ఇమేజ్ని పెంచుకోవడానికి, సమస్యల నుండి తప్పించుకోవడానికి, లేదా ఎదుటి వారిని మ్యానిపులేట్ చేయడానికి. సమస్య ఏదంటే ఒక అబద్ధం ఇంకో అబద్ధానికి కారణమవుతుంది. నెమ్మదిగా నిజం, అబద్ధం కలిసిపోతాయి. వాస్తవికత గందరగోళంగా మారిపోతుంది. అబద్ధాలు చెప్తే వ్యక్తితో స్నేహం అంటే నిరంతరం సందేహమే. ఈ పొగడ్త నిజమేనా? ఈ కథ నిజమా? వారి ఉద్దేశాలు నిజాయితీతో కూడుకున్నవేనా అని అనిపిస్తుంది. నమ్మకం పూర్తిగా దెబ్బతింటుంది. చాణక్యుడు చెప్తారు: అవకాశం వచ్చినప్పుడు వారు ద్రోహం చేయడానికి అస్సలు సంకోచించరు. ఊహించుకోండి, మీ అత్యంత రహస్యాలు, మీ బలహీనతలు వాళ్ళ చెవులో ఆయుధంగా మారితే అది ఎంత విధ్వంసకరం. నిజమైన స్నేహితుడు అంటే నిజాయితీకి రాజీ పడకూడదని వాడు. సో ఒక చిన్న అబద్ధమైన పదే పట్టుబడుతున్నారా? అది మేజర్ రెడ్ ఫ్లాగ్. మీ మనశ్శాంతిని కాపాడుకోండి, దూరం పాటించండి. మూడవ రకం మీ విలువ గుర్తించిన వాళ్ళు. ఇది మానసికంగా చాలా నష్టపరిచే సంబంధం. మీ సమయం, శక్తి, ప్రేమ అన్ని ఇస్తారు, కానీ బదులుగా మీకు దొరికేది నిర్లక్ష్యం, తిరస్కరణ, అగౌరవం. వాళ్లకు అవసరం ఉన్నప్పుడు కాల్ చేస్తారు, మీకు అవసరం ఉన్నప్పుడు మౌనంగా ఉంటారు. అలాంటి సాంగత్యం మిమ్మల్ని నిరాశపరుస్తుంది, మీ ఆత్మగౌరవాన్ని ప్రశ్నించేలా ఉంటుంది. చాణక్యుడి జ్ఞానం చాలా సింపుల్. మీ విలువలను గుర్తించే వాళ్ళతోనే మీరు ఉండండి అని చెప్తారు ఆయన. నిజమైన స్నేహితుడు మీ బలాలను గుర్తిస్తాడు, మీ ప్రయత్నాలను అభినందిస్తాడు, మీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటాడు. కానీ విలువ ఇవ్వని వాళ్ళు మిమ్మల్ని తేలిగ్గా తీసుకుంటారు, మీ సమయాన్ని, శక్తిని వృధా చేస్తారు, నెమ్మదిగా మీ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తారు. చాణక్యుడి సందేశం స్పష్టం: మీపై ఎవరు పెట్టుబడి పెడతారో వారిపై మీరు పెట్టుబడి పెట్టండి. ఎక్కడైనా కనిపించినట్టు ఫీల్ అవుతున్నారా? మిమ్మల్ని ఒక ఆప్షన్లా ట్రీట్ చేస్తున్నారా? అక్కడ నుంచి దూరంగా నడిచి వెళ్ళిపోండి.
మీరు అంతకంటే మెరుగైన దానికి అర్హులు. 4వ రకం స్వార్థపరులు. చాణక్యుడు వీరిపై గట్టి హెచ్చరిక ఇచ్చారు. వాళ్ళ ప్రపంచం అంతా నేను, నాది, నాకే అన్నట్టు ఉంటుంది. ఇతరుల ఫీలింగ్స్ వాళ్ళకు అస్సలు పట్టించుకోరు. స్నేహాన్ని ఒక లావాదేవీలా చూస్తారు. కానీ నిజమైన బంధంగా కాదు. అవసరం ఉన్నప్పుడు ఎంతో మధురమైన స్నేహితుల్లా ఆకర్షణీయంగా, నమ్మకంగా ఉంటారు. అవసరం తీరిపోయాక మాయమైపోతారు. చాణక్యుడు వాళ్ళను మోసం చేయడంలో నిపుణులు అంటారు. నిజమైన స్నేహం అంటే పుచ్చుకోవడం, ఇవ్వడం, పరస్పర శ్రద్ధ, స్వార్థపరులకు తిరిగి ఇచ్చే స్వార్థం ఉండదు. సామర్థ్యం ఉండదు. చివరికి మిగిలేది వాడుకోబడి, విసిరేయబడిన భావన. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కేవలం మంచి సమయాల్లోనే కనిపిస్తే, అవసరం ఉన్నప్పుడే కాంటాక్ట్ చేస్తే అది స్నేహం కాదు. చివరగా అత్యంత విషపూరితమైన 5వ రకం. మీ విజయాన్ని చూసి అసూయపడేవాళ్ళు. పైకి నీకోసం చాలా సంతోషంగా ఉంది అంటారు. కానీ లోపల అసూయ, పగ, వెటకారపు పొగడ్తలు, నిరంతరం విమర్శలు, మీ విజయాలను తక్కువ చేసి మాట్లాడడం ఇవన్నీ సంకేతాలే. చాణక్యుడు చెబుతాడు, అలాంటి వ్యక్తులు ఎప్పటికీ నిజమైన స్నేహితులు కాలేరు అని. లోపల వాళ్ళు మీ పతనాన్ని కోరుకుంటూ ఉంటారు. అవకాశం దొరికితే మిమ్మల్ని కిందకి లాగేస్తారు. అడ్డంకులు సృష్టిస్తారు. మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తారు. ఈ నెగిటివిటీ వల్ల ఆత్మ సందేహం, భయం, ఎదుగుదల నెమ్మదిస్తుంది. నిజమైన స్నేహితులు అంటే మీ అతిపెద్ద మద్దతుదారుడు. మీ విషయంలో సంతోషపడతాడు. వైఫల్యంలో అండంగా నిలబడతాడు. అసూయపడే స్నేహితులను మారు వేషంలో ఉన్న శత్రువులతో సమానం. అలాంటి సాంగత్యం కంటే ఒంటరిగా ఉండడం ఉత్తమం. సో ఫ్రెండ్స్, ఆచార్య చాణక్యుడు హెచ్చరించిన ఈ 5 రకాల వ్యక్తులు వీళ్ళే. మాట తప్పేవారు, అబద్ధాలు చెప్పేవారు, మీ విలువను గుర్తించిన వారు, స్వార్థపరులు, అసూయపడేవారు. ఈ జ్ఞానం నిరాశవాదంగా ఉండమని చెప్పడం లేదు. విచక్షణతో ఉండమని, నీ శక్తిని కాపాడుకోవడానికి, మీ శాంతిని భద్రపరచుకోవడానికి, మీ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి చెబుతుంది. బలమైన ఇన్నర్ సర్కిల్ని నిర్మించుకోవడం జీవితంలో అతిపెద్ద ఆస్తి. మీ స్నేహితులు మిమ్మల్ని పైకి లేపాలి, ప్రేరేపించాలి, మీరు అండగా ఉండాలి. ఒకసారి ఆలోచించండి, ఈ వర్ణనలో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళలా అనిపించున్నారా? దూరం సృష్టించడం కష్టమైన భవిష్యత్తులో మీరే మీకు థ్యాంక్స్ చెప్పుకుంటారు. సరైన వ్యక్తులను ఎంచుకుంటే శాంతి, నమ్మకం, నిజమైన కనెక్షన్స్ అన్నీ వాటంతట అవే వస్తాయి. వీడియోని చివరి దాకా చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు విలువైనది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. స్నేహితులను తెలివిగా ఎంచుకోండి.